ఓం శ్రీ గురుభ్యో నమ. రసవాదులకు, ఆయుర్వేద వైద్యులకి అందరికీ నా నమస్కారం అండి. యాసిడ్ ప్రూఫ్ చేయగలిగిన తాళకం కట్టి చెప్పండి. తగరాన్ని యాసిడ్ ప్రూఫ్ చేయగలిగినటువంటి తాళకం కట్టి చెప్పండి అని అడిగారు. గతంలో మనం తాళకాన్ని కట్టే విధానం చెప్పాము. దాన్ని కట్టుకొని తగరం మీద వేసుకుంటే తగరం యాసిడ్ ప్రూఫ్ అవుతుంది. అలాగే కెమికల్ ఎలిమెంట్స్ గురించి తెలియజేయమన్నారు. కెమికల్ ఎలిమెంట్స్ గురించి నాకు పెద్దగా ఐడియా లేదండి. ఎందుకంటే మనం ఉప్పులు, పాషాణాలు వీటితో చేస్తాము. సైంటిఫిక్గా కెమికల్స్ని మనం ఉపయోగించము. కనుక వీటి గురించి అయితే ఏదైనా తెలియజేయగలుగుతాను, కానీ సైంటిఫిక్లోకి వెళ్ళి నాకు ఆ కెమికల్స్ గురించి నాకు తెలియజేయండి అంటే నాకు తెలియనప్పుడు మీకేం చెప్పలేము కదా. అదొకటి. రెండవది, మైలతుత్తముతో సవీరం కడితే ఉపయోగపడుతుందా అన్నారు. మైలతత్వంతో సవీరం కడితే ఉపయోగపడుతుందా అంటే కట్టును బట్టి అది ఉపయోగపడుతుందా లేదా అనేది ఉంటుంది కాబట్టి, కానీ దేంతో కడితే ఉపయోగపడుతుంది అనేది కాదు. అక్కడ కట్టు ఖచ్చితమైన కట్టు అయి ఉండాలి, అది జారణ శక్తి కలిగి ఉండాలి. వెళ్ళిన తర్వాత దాంట్లో దూరితే దాన్ని మార్చగలిగిన శక్తి నేను ఉండాలి. ఆ లక్షణాలు ఉంటే మీరు ఎలా కట్టారనేది కాదు, ఉపయోగపడుతుందా లేదనేది తెలుస్తుంది. సవీరం యొక్క లక్షణం ఏంటి? సవీరాన్ని కడితే సమస్త లోహాలను చున్నం చేయగలిగినటువంటి శక్తి దానికి ఉంటుంది. కనుక మీరు కట్టి ఉంటే కనుక మీ దగ్గర ఏదో ఒక లోహాన్ని తీసుకొని దానికి లేపనం చేసి పుటాలు వేయండి. ఒక పుటమే. పుటాలంటే 5-6 పుటాలు అయితే సున్నాలు అవ్వడం కాదు. ఒక పుటం వేస్తే సున్నం అయిపోవాలి. ఒక పుటంతో సున్నం అయితేనే అది పని. అంతేగాని సున్నం అయ్యేదాకా పుటాలు వేసుకుంటాం ఉండటం కాదు. కట్లు కోసం పుటాలు వేసుకుంటాం, కానీ సున్నాలకు అన్ని పుటాలతో పని ఉంటుంది. ఒక ధాతు ఒకటి నిలబడింది అంటే అది ఇంకో దాన్ని విచ్ఛిన్నం చేయగలిగిన శక్తి దానికి ఉండాలి. అప్పుడు దానివల్ల ఫలితం బాగుంటుంది. ఇంకో రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ప్రతిదానికి కొన్ని విధానాలు ఉంటాయి. ఈ విధానంతో ఇలా చేస్తే ఇది కట్ అవుద్ది అని శాస్త్రపరంగా, అంటే గురువులు చెప్పిన విధానాలు ఉంటాయి కదా. ఇలా చేయాలి దీన్ని, అలాగే చేయాలి దాన్ని అని వాళ్ళు చెప్పినవి ఉంటాయి కదా. వాళ్ళు చెప్పిన వాటిని మనం అర్థం చేసుకొని ఆ రూట్లో ప్రయాణం చేస్తే అది 100% ఫలితాన్ని ఇచ్చుద్ది. అట్లా కాకుండా మన తెలివితేటలతో మనం కట్టుకుంటాం. కొన్ని అవి కూడా కడతాం, కానీ కొన్ని పనుల్లోకి వెళ్తాయి, కొన్ని వెళ్ళవు. అవి వెళ్ళని వాటిని వేరే రకంగా ఏదో ఒక ప్లాన్ చేసుకొని మళ్ళీ దాన్ని మలుపులు తిప్పుకొని చేసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే మీరు కట్టేదాన్ని బట్టి ఆ ఆలోచనలు కూడా మీరే చేయాలి. ఎందుకంటే మీరు ఎలా చేశారు ఏంటనేది ఎదటోళ్ళకి తెలియదు కదా. చేసింది మీరు కాబట్టి దాని గురించి మీకే క్షుణ్ణంగా తెలిసి ఉంటుంది. కాబట్టి తర్వాత ఇందులో ఏమేమి భూతాలు ఉంటాయి, లేదా ఏ వస్తువులు ఉన్నాయి, అవి కాకోకుండా తర్వాత ఏ కావాలి అనేది ఒక ఎస్టిమేషన్ వేసుకొని మీరు చేయొచ్చు. అది ప్రశ్నించడం ఏముంది, కానీ ఎలాగైనా డౌట్ వస్తే అడగటం తప్పు కాదు, కానీ దాన్ని ఎలా చేసామనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కట్టు అన్ని కట్లు అన్నిటికీ పనికి వస్తాయి అంటే అన్ని కట్లు అన్నిటికీ పనికిరావు. కనుక మీరు కట్టిన కట్టు లోహాలని సున్నాలు చేయగలుగుతుందా లేదా అని చూడండి. లేదు అంటే పోనీ పాషాణాలను కలిపి దాన్ని నూరుకొని లోహాల మీద వేస్తే అప్పుడేమన్నా ఫలితం ఇస్తుందా లేదా అనేది చూడండి. ఇట్లా 2-3 రకాలుగా ప్రయత్నం చేసి చూడాలి ఏదైనా కానీ. అప్పుడు మీకు దాని గురించి పూర్తిగా అర్థమవుతుంది. అలాగే అగ్నిజయ రసం గురించి చెప్పండి అన్నారు. పాదరసంతో నేను పెద్దగా పని చేయనండి. ఎందుకంటే పాదరసాన్ని కడితేనే పని అవుద్ది అనుకోవడం కరెక్ట్ కాదు. రసధాతువు కావాలి, కానీ పాదరసమే ఉండాలనేది ఎక్కడా శాస్త్రంలో కరాఖండిగా ఏం చెప్పలేదు. మనకి రసధాతువులు ఇంగిలేకంలో ఉన్నాయి, కోపులో ఉన్నాయి, సవీరంలో ఉంది. ఇలాగా కొన్ని వస్తువుల్లో రసధాతువులు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని చేసుకోవచ్చు. మీరు ఇంకా కాదుకూడదు అంటే పాదరసాన్ని నీళ్లతో నూరినా కూడా భస్మమై అగ్నిజయం అవుతుంది. జారణ ఉండదు. ఒక 5 గ్రాములు ఏమో కలబంలో వేసుకొని 3-4 గంటలు తదేకంగా నూరండి నీళ్లతో.
ఆరంగారంగా చుక్క చుక్క నీళ్ళు వేసుకుంటూ నూరారనుకో జారణ అవ్వదు, కానీ భస్మం అవుతుంది. అది అగ్నిజయ భస్మం అవుతుంది. కనుక పాదరసం ఉంటేనే పని అని దాని మీదే దీక్షగా దానికోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. పాషాణాలు కట్టుకొని ఉప్పులు కట్టుకొని ఇలా కూడా చేయొచ్చు. కనుక మీరు ఆలోచించి ఒక మంచి మార్గాన్ని ఎన్నుకొని చేసుకోండి. ఈసారి వీడియోలో వేరే కొత్త విషయాల గురించి మాట్లాడుకుందాం.